Shramini and once again welcome back to my channel. So here Ellamma Kalyanamki నేను షాపింగ్ చేసింది ఏంటో నేను మీకు ఒకసారి చూపిస్తాను అన్నమాట. లైక్ సారీస్, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్ ఉంటాయి కదా, నేను ఎలా రెడీ అయ్యాను అని ఒక వీడియో షార్ట్ క్లిప్ కింద యాడ్ చేస్తాను అనమాట. దగ్గర అయితే వైట్ కలర్ సారీ పైన ఉన్న వీడియోస్ లేవు, అందుకని చెప్పేసి గోల్డ్ సారీ పైన అండ్ పట్టు సారీ లాస్ట్ ఇయర్ కట్టుకున్నాను అనమాట. లైట్ గ్రీన్ కలర్, లైక్ ప్యారెట్ గ్రీన్ కలర్ టైప్ అనమాట. అండ్ ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ చూడండి చాలా చాలా బాగా రెడీ అయ్యాను అనమాట. నేనైతే ఫుల్ రెడీ అయ్యాను, ఒకసారి అయితే చూడండి, అది కూడా యాడ్ చేస్తాను ఇందులో. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి మండే రోజు రికార్డ్ చేస్తున్నాను కదా, సో ట్యూస్డే పోస్ట్ చేస్తాను అనమాట. 2024లో నేను కట్టుకునే సారీ ఏంటి అంటే ఇది అనమాట. ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 2024 ఎల్లమ్మ కళ్యాణంకి నేను ఈ శారీ కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ వచ్చేసి నేను చాలా హెవీగా కట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈసారి కొంచెం లైట్ వెయిట్గా ఉండాలని శారీ సెలెక్ట్ చేశాను. మా డాడీ 4 కలర్ శారీస్ అనేవి తీసుకొచ్చారనమాట. ఒకటి ఏమో క్రీమ్ కలర్, ఇంకొకటి బ్లూ అండ్ పింక్, ఇంకొకటి రెడ్ అండ్ పర్పుల్. ఇది లాస్ట్ది అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి నాకు, కానీ ఆరెంజ్ కలర్ లేదని చెప్పేసి నాకు ఇది తీసుకున్నా. నాకు ఎందుకో నచ్చింది చూసాగానే. 2021లో ఉన్న శారీ అయితే చాలా హెవీగా ఉండే, ఇంకా తర్వాత నెక్స్ట్ 2020లో లైట్ వెయిటే కట్టుకున్నాను. మళ్ళీ లాస్ట్ 2023లో కూడా పట్టు శారీ హెవీగానే ఉంది, అందుకని ఈసారి మళ్ళీ లైట్ వెయిటే తీసుకున్నాను అనమాట. అండ్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది అని నాకు తెలుసు. గాయస్, ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. కానీ నాకు ఆల్రెడీ పర్పుల్ కలర్ది ముందే ఉంది, కానీ ఈసారి కూడా మళ్ళీ తీసుకున్నాను అనమాట. అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫర్ దిస్ శారీ చాలా చాలా బాగుంది కదా. మాకైతే ఫంక్షన్స్, అకేషన్స్ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేసే ఆప్షనే ఉండదు. ఒకవేళ కనుక ఏదైనా ఫెస్టివల్ అకేషన్స్ ఇలా ఉంటే కానీ ఒక 1-2 డేస్లోనే మేము తీసుకుంటాము. ఆ 2 డేస్లో మనకి స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టం కదా, సో అందుకని చెప్పేసి మేము ఇలా రెడీమేడే తీసుకుంటాం అనమాట. అండ్ మేమైతే కోటిలో ఇంకా సికింద్రాబాద్లో బ్లౌజ్ వరల్డ్ అని షాప్ ఉంటుంది అనమాట. అందులో కలెక్షన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ నెట్టెడ్లో తీసుకుందామని అనుకున్నాను. గోల్డ్ సారీస్ అండ్ హెవీలో కూడా ఉండాలి కదా, ఎల్లమ్మ కళ్యాణం అంటేనే కళ్యాణంలా రెడీ అవ్వాలి కదా, సో అదనమాట. కానీ ఈసారి ఈ కలర్ కాంబినేషన్ నచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. అండ్ చాలా చాలా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి కాబట్టి మనకి ఎలానో లాంగ్ హెయిర్ లేదు, ఎక్స్టెన్షన్ చేయాలన్నమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూడండి ఒకసారి మీరు కూడా. ఇంకా అలాగే మెజర్మెంట్స్ అని చెక్ చేసి స్టిచ్చింగ్ చేసేసారు. సారీ వచ్చి శ్రావణి కోసం అన్నమాట.
వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అనమాట. నేను శారీ నుంచి స్టార్ట్ చేసి ఇంకా అన్ని లైట్ వెయిటే తీసుకున్నాను అనమాట. లైటింగ్ అయితే కరెక్ట్గా లేదు, లేకపోతే చాలా మంచిగా కనిపిస్తుండే అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా బాగా డిజైన్ చేశారు కదా. అండ్ ఆల్ లక్ష్మీ దేవతాస్ అనమాట. సో కళ్యాణంకి అయితే నేను ఇది షాపింగ్ చేసాము. అండ్ ఇది కూడా చాలా చాలా సింపుల్గా తీసుకున్నాను అనమాట. నేనైతే లైట్ వెయిట్ సారీ కట్టుకుంటున్నాను కదా, అండ్ మళ్ళీ ఎక్కువ హెవీగా ఎందుకని చెప్పేసి జ్యువెలరీ కూడా లైట్ వెయిటే సెలెక్ట్ చేశాను. నాకు తెలిసి నార్మల్గా చూపిస్తే మాత్రం అర్థం అవ్వదు, ఒకసారి పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. డౌట్స్ ఏమైనా ఉంటే అన్ని క్లియర్ అవుతాయి. అండ్ అప్పుడప్పుడు మనం అనుకున్నవన్నీ జరగదు కదా, సో అందుకని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇదన్నమాట, మీకు నచ్చే ఉండవచ్చు వీడియో. అండ్ ఇప్పుడైతే మెహందీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, క్లిప్స్ ఇందులో కూడా చూసారు కదా. ఇది నేను చేసిన షాపింగ్ అనమాట. అండ్ రేపటి కోసం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో 4 o'clock స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మెహందీ నా లెఫ్ట్ హ్యాండ్కి నేనే వేసుకుందామని అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. అండ్ 6:30 వరకు ఎలా అయినా సరే కంప్లీట్ చేసేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. నేనైతే మెహందీ వేసుకోవడం చాలా చాలా తక్కువ. ఈ డిజైన్ వచ్చేసి నేను ఓన్గా ఏం వేయలేదు, గూగుల్లో సెర్చ్ చేసి మరీ వేసాను అనమాట. కంటిన్యూస్గా అయితే వీడియో తీయను, కానీ మిడిల్లో అయితే షార్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. మెహందీ వేసుకున్న తర్వాత ఇంకా నేను ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా 6:30కి అలా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాను అనమాట. బల్కంపేట ఇల్లమ్మ కళ్యాణం ముందు రోజు అయితే ఇలా చేస్తారనమాట. అండ్ ఎంట్రన్స్లో వచ్చేసి చాలా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. అండ్ ఈసారి అరేంజ్మెంట్స్ అనేది ఇలా జరిగాయి. మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే మా ఇంట్లో ఫెస్టివల్ అలా అనమాట. కళ్యాణం కోసం మేము అలా షాపింగ్ చేస్తాము స్పెషల్గా.
వచ్చేసి మండపం ఇలా డెకరేట్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ చాలా చాలా డిఫరెంట్గా చేస్తారు కదా. ఒకసారి ఫ్రూట్స్ తోటి, ఇంకొకసారి ఫ్లవర్స్, లీవ్స్ అలా డిఫరెంట్గా ట్రై చేస్తారనమాట. అండ్ ఈ ఇయర్ వచ్చేసి పైనాపిల్తో చేశారు. పైనాపిల్ ఇంకా ఫ్లవర్స్ అనమాట. నాకెందుకు లాస్ట్ ఇయర్ చేసినట్టే అనిపించింది డెకరేషన్ లైట్గా. నాకు తెలిసి ఇప్పుడు 8:20 అవుతుంది. ఇంత రష్ ఉన్నారు. ఇప్పుడు ముందే వచ్చేసి అందరు ఫొటోస్ తీసుకుంటారనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే అస్సలు టైం ఉండదు కదా. ఒకవేళ వచ్చినా కూడా అంత ఈజీగా మనం మండపంలోకి అయితే రాలేం కదా. అదే అనమాట మెయిన్ రీజన్. ఒకసారి నేనైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ రేపు నా వ్లాగ్ కూడా ఇక్కడే తీద్దామని అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసి షార్ట్ క్లిప్స్ యాడ్ చేస్తాను అన్నీ. టెంపుల్ ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తాను అనమాట, చూసేయండి. అండ్ ఈ ఫ్లవర్ డెకరేషన్ మొత్తం 2-3 ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేశారనమాట. And that's all for today. I hope you guys enjoyed. If you like this video, please like, share and subscribe to my channel.